హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఈవినింగ్ టైంలో నేను మా తమ్ముడు కలిసి కూరగాయల తోటలోకి వెళ్ళాము. ఇవన్నీ మా అత్త వాళ్ళ తోటలు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈవినింగ్ టైం చాలా మంచి గాలి. చూసారా, ఇది మా అత్తయ్య వాళ్ళ మామగారి జ్ఞాపకార్థంగా ఇలా కట్టారు. వాళ్ళ పొలాల్లోనే. మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడైతే చిన్నప్పుడు పెద్ద చెట్టు ఉండేది, కానీ ఎందుకనో నరికేశారు, చనిపోయిందంట. ఇంకా మేము అలాగా చూస్తున్నాం. మొత్తం దోసకాయలు ఉన్నాయంట మా అత్త చెప్పింది. అందుకని ఇంకా ఇక్కడ చూస్తున్నాను ఎక్కడ ఉన్నాయా అని. ఇంకా ఒకటి కనిపించింది, కోద్దామని ట్రై చేశాను. కానీ ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో అది నా వల్ల అవ్వలేదు. ఇంకా నేను వెంటనే మా తమ్ముడిని పిలిచాను. అరే ఇది వచ్చి కొయ్యరా అని. ఇంకా మా తమ్ముడు వచ్చాడు, ఇంకా కోస్తున్నాడు అన్నమాట. వాడే చూడండి ఎలా పీకుతున్నాడో, చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా కోసి నాకు ఇచ్చాడు. నేను వీడియో తీసుకుంటున్నాను. ఒక పక్కన ఇంకోటి కూడా కోసి ఇచ్చాడు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన తోటల్లో మనం అలా కోసుకుని అలా కూర వండుకొని తింటే ఎంత బాగుంటుందో. ఏ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏం లేకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ ఇవి బీరకాయలు కూడా ఇప్పుడే కోసినవి, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగుంటాయి. బీరకాయ కర్రీ నచ్చిన వాళ్ళకి కూడా ఇవి తింటే నచ్చుతాయి, అంత టేస్టీగా ఉంది. నేను తిన్నాను ఆల్రెడీ. వీటిని మా అత్త ఇచ్చింది మాకు. సో ఇవైతే బెండ తోటలు. ఇంకా బెండకాయ రాలేదు, కానీ ఇవి పెరుగుతున్నాయి లైట్గా. ఇంకా మేము అలా ఇంకా నేను మా తమ్ముడు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ మాకు చిన్నప్పుడు అక్కడ ఒక బావి ఉండేదన్నమాట. మా చిన్నప్పుడు మమ్మల్ని అసలు అక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అక్కడ దెయ్యం ఉందని చెప్పేవాళ్ళు. ఇంక అందుకని మేము అసలు ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను ఎగ్జైట్మెంట్గా నేను మా తమ్ముడు. ఇంకా అది అక్కడ ఏముంది, వాటర్ ఉన్నాయా లేవా, అసలు దాంట్లో ఏమున్నాయని చూద్దామని ఎగురుకుంటూ వెళ్ళాము. కానీ మీరే చూడండి దాంట్లో ఏముందో. షాక్ అవుతారు కన్ఫామ్గా. చూసారు కదా, మొత్తం గెడ్డే, వాటర్ ఏం లేవు, జస్ట్ గెడ్డ వచ్చేసింది. చెట్లు వచ్చేసాయి పక్కన. బావి మొత్తం పాడైపోయింది. ఇంకా నేను మా తమ్ముడు చూసి షాక్ అయ్యి ఏం చేసేది లేక సరేలే అని ఇంకా పక్కన ఇంకొకటి ఉంది, అక్కడికి వెళ్ళాము. పడుకుంటాము. చూసారా, ఇది పక్కనే కాలువ ఉంటుందన్నమాట. కాలువ నుంచి వాటర్ ఇలా వచ్చాయి. అక్కడ మంచినీళ్ళు వస్తాయి అంట. నాకు తెలీదు క్లారిటీగా, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇంకా అది మనం దాటుకుని వెళ్ళాలి. ఇంకా మా తమ్ముడు చెప్తున్నాడు అక్కడ నుంచి ఈజీగా ఉంటుంది దాటడానికి అని. సరే నువ్వు ఫస్ట్ దాటు, తర్వాత నేను దాటుతాను అన్నాను. ఇంకా మా తమ్ముడు ఫాస్ట్ దాటేశాడు. ఇంకా నేను కూడా దాటేద్దామని ఇంకా దాటుతున్నాను. ఆ ఫోన్ పట్టేసుకుని ఇంకా ఎలాగైతేనే దాటేసాము. ఇంకా అక్కడికి వెళ్దామని ఇంకా బయలుదేరాము. ఆ వాటర్ అంతా ప్యూర్ వాటరేనా అని అడుగుతున్నాను నేను మా తమ్ముడిని. ప్యూర్ వాటరే తాగు అంటున్నాడు. ప్యూర్ వాటరా? తాగొచ్చు, ఈగా తాగేది ఫ్రెష్ వాటర్ తాగొచ్చు. నవ్వుతామని కోతులా నిజంగా తాగొచ్చు, బాగుంటుంది చాలా. అనొచ్చు. అది వేరే లోకేష్ లాగా ఏమేసావు, చక్కెర వేసావు, తీగ ఉన్నాయి. వాట్ ఏ బ్యూటీ. ఎంత బాగుందో. అక్కడికి వెళ్ళి నుంచి ఇలా వాటర్ ఇలా తాగుతున్నట్టు పెట్టి